नासरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। शहर में राउडी शीटर्स के बाद अभी ट्रांसजेंडर्स की गई काउंसलिंग। KPHB पुलिस ने खुसूसी मुहिम चलाई और तमाम किन्नर्स यानी ख्वाजा सिराओं की काउंसलिंग की। कुकटपल्ली के ACP श्रीनिवासा राव ने KPHB बाचूपल्ली क्रॉस रोड, कुकटपल्ली, मूसापेट और लोधा रोड के करीब में तमाम किन्नर्स को वार्निंग दी और ख़बरदार किया कि वो किसी भी किस्म की मुजरिमाना सरगर्मियाँ अंजाम ना दे। पुलिस ने 4 खुसूसी टीम्स बनाते हुए ये स्पेशल ड्राइव चलाई। वाज़ेह रहे कि राउडी शीटर्स के बाद ट्रांसजेंडर्स का आतंक भी शहर में काफ़ी ज़्यादा उरूज पर है। ट्रांसजेंडर्स जो कि बड़े बड़े शॉपिंग मॉल्स, शॉप्स, फुटपाथों पर न्यू सेंस क्रिएट करते हुए आवाम से जबरन पैसा वसूली कर रहे हैं। मनमानी कीमतें वसूल ना होने पर तमाम ट्रांसजेंडर्स की जानिब से बड़े पैमाने पर हंगामे बर्पा किए जा रहे हैं, जिससे अवाम बिलखुसूस तमाम दुकानदार काफ़ी ज़्यादा परेशान हैं। बहरहाल पुलिस ने तमाम ख्वाजा सिराहों को इंतबाह दिया कि वो किसी भी किस्म का हंगामा बर्पा ना करे और अवाम को अपनी किसी भी हरकत से बिल्कुल भी परेशान ना करे, वरना इनके खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई करने का भी इंतबाह दिया गया। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। 30,000 కావాలి అని అట్లా ఒత్తిడి చేస్తున్నట్టు ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం క్రిమినల్ చర్యలు కేసులు రిజిస్టర్ చేస్తాం. ఎవరైనా వాళ్ళు మీరైనా వాళ్ళైనా సరే మీకు మంచి పేరు రావాలంటే వాళ్ళని మాకు పోలీసు వాళ్ళకు పట్టిస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఓకే సార్ ఏం చెప్తున్నా అంటే మన దేశంలో ఉన్న మన యొక్క దినచర్య కానీ, మన యొక్క ఉపాధి కానీ, మన తరతరాల నుంచి వచ్చేది మన ట్రాన్స్ఫర్మెన్స్, మనకున్న సోర్స్ ఒకటి భిక్షాటన, 2 సెక్స్ ఒకటి కానీ బయటికి వెళ్ళినప్పుడు కల్చర్లో దాన్ని ఎప్పుడు కూడా సమాజంతో మనం కలిసి ఉన్నాం. బయట వాళ్ళు చేసేదాన్ని బట్టి మన మీద పడుతుంది. కాబట్టి ఇంతే కాకుండా మనం కూడా మారి మనం 10 మందికి ఆదర్శంగా ఉండి మనం డిపార్ట్మెంట్ దగ్గరగా బతుకుతూ సమాజానికి దగ్గర పడుతూ మన అమ్మ నాన్న మనం వదిలేసిన మనకి ఇచ్చే జడ్జిమాన్తో కానీ మనకిచ్చే సమాజంలో ఉన్న వాళ్ళతో కానీ కలిసి ఉండాలని సార్ చెప్తున్నాడు. ఖచ్చితంగా మనందరం కూడా సారాలకు కానీ, డిపార్ట్మెంట్కి కానీ, మన జడ్జిమాన్కి కానీ మనందరం కూడా ఈ విషయంలో మనం సహకరించాలనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అలానే జీవించాలి. ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగం ఇప్పిస్తాం చేస్తారా? ఏం ఉద్యోగం ఇప్పిస్తారు సార్? ట్రాఫిక్ లా వాలంటీర్స్ మేము ఆ సారు మన సీఎం గారు చెప్పినప్పుడు మేము మాట్లాడాము, అనేది జరిగింది. కానీ ఇంతవరకు ఇంకివ్వలేదు కదా. ఇస్తే సార్ ఎవరైనా వెళ్ళి శాలరీ ఎంత సార్? 25,000 నుంచి 30 వరకు వస్తాయా? అంటే పర్మనెంట్ సార్, కాంట్రాక్ట్ సార్, పర్మనెంట్ సార్? ఇప్పుడైతే కాంట్రాక్ట్. ఓకే సిగ్నల్స్ దగ్గర పెడతారు, ఏడ పెట్టారు. ఓకే సిగ్నల్స్ దగ్గర అంటే 8 అవర్స్ 8 అవర్స్ ఓకే. 8 అవర్స్ చేసుకొని వేరే వర్క్ చేసుకోవచ్చు. మనం ఖచ్చితంగా మీకు కూడా ఒక గౌరవం వస్తుంది కదా. ట్రాఫిక్ డ్యూటీ చేస్తారు, వాలంటీర్స్ ఎట్లా మీరు రోడ్డు మీద అటు ఇటు తిరిగే వాళ్ళు ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది నెలకు. తర్వాత మిగతా 8 అవర్స్ తర్వాత వేరే పని చేసుకోండి. ఖాళీ టైంలో కూడా మీకు చాలా అంటే ఇప్పుడు కొన్ని పేరెంట్స్ కూడా వీళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి రూమ్ రెంట్స్ కి కట్టుకోవడానికి మీకు అఫీషియల్ గా గౌరవ వేతనం వస్తుంది కదా. గవర్నమెంట్ మాకు ఏమైందంటే ఫ్రీ సర్జరీస్ అడిగాను సార్.